ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల కావచ్చు, మరి పరిగిలో ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్ కి సంబంధించిన అంశం కావచ్చు, RRR లో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్లీ ప్రభుత్వం దిగి వచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, పరిగి గాని RRR గాని మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి. భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్లలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలాగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. యావత్ సమాజం రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని భావించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. చాలా సమయం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా విన్నారు. మరి వారి వద్ద నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. కొంత సమయం ఇస్తాం, వేచి చూస్తాం. అప్పటికి న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ కూడా వెళ్ళడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ఇండస్ట్రీస్ పేరు మీద వేలాది ఎకరాలు కొల్లగొడతా ఉంది. మరో పక్కన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో ఇళ్లలో నివసిస్తున్నటువంటి భూదాన భూములలో ఇళ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి భూమిని దాదాపుగా 718 ఇళ్లను నేలమట్టం చేసి అక్కడ ఆ విధంగా చేస్తాం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూ దోపిడీకి తన యొక్క దోపిడీ అతి భయంకరంగా ప్రారంభించింది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఆ దోపిడీని ఆపాలని, ప్రజలకి న్యాయం చేయాలని మరి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారి వారితో కలిసి ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఖమ్మం జిల్లాలో పోరాడిన సంగతి మీ అందరికీ తెలుసు. అంటే కలెక్టర్ కి, MROకి, RTOకి, మంత్రులకి, ముఖ్యమంత్రి దాకా పోయినా ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఖమ్మంలో పెద్ద పోరాటం చేయబట్టి కొంత మేరకు 318 పట్టాల వరకు సాధించగలిగారు. కానీ మొత్తంగా జరుగుతున్న దోపిడీని అరికట్టి బాధితులందరికీ న్యాయం చేయాలి అంటే ప్రారంభించడం, అది 4th సిటీ పేరు మీద కావచ్చు, RRR పేరు మీద కావచ్చు, వెలుగుమట్ల పేరు మీద కావచ్చు, పరిగి ఇండస్ట్రియల్ పేరు మీద కావచ్చు, మొత్తంగా 1,00,000 ఎకరాలు కొల్లగొట్టడానికి పథకం పన్నిండు. దాన్ని ఇమీడియట్గా ఆపండి, భూముల్ని రక్షించండి, పేదల్ని కాపాడండి అని రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారికి మరి రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారు, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా పోయి అయ్యా మీరే రక్షించాలి, మాకు ఎవరూ కనిపించట్లేదని ఈ రిప్రజెంటేషన్ వారికి ఇవ్వడం జరిగింది.